మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు మల్లేష్ యాదవ్ అండి. నేను ఖైరతాబాద్ స్థానికంగా నా బిజినెస్ ప్లస్ నేను సినీగా మరి టీవీ సీరియల్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. నేను ఎట్లుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లుండబోతుంది? ముఖ్యంగా ఖైరతాబాద్లో ఏమేమి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా సమస్యలు లేకుండా ఎక్కడ కాన్స్టిట్యున్సీ ఏ డివిజన్ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా సమస్యలు లేకుండా ఏది లేదు. సమస్యలు ఉన్నా కానీ తీర్చే వాళ్ళు లేక మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సమస్యలను మనం ఎప్పుడైతే మనం ఎదుర్కొని వాడిని అధిగమించి మనం ముందుకు పోతామో అప్పుడే మనం బాగుపడతామనేసి నా ఉద్దేశం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లుండబోతుంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది? పార్లమెంట్ ఎలక్షన్లో చాలా టఫ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ ఇక్కడ ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచాడు. 5 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయన. ప్లస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ పద్మరావుని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనను తీసుకొచ్చి నిలబెడుతున్నారు ఖైరతాబాద్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. అటువంటప్పుడు ఈయన కిషన్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఆల్రెడీ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పనులు అందరికీ కూడా తెలుసు. ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఎటువంటి అంటే మనము ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఆయన చేసినటువంటి ఎవరు కూడా పని చేయలేదండి. ఆయన ఏంటంటే మేము అందరూ కూడా ఇప్పుడు మేము డిసైడ్ ఏం చేసుకున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి ఆయన అంటారు నరేంద్ర మోడీ గారిని చూసి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చాలా బీద స్థితిలో అందరూ ఎవరు కూడా బీద ప్రజలు ఉండొద్దని చెప్పి అందరికీ కూడా ఆయన సహాయం చేసి అందరికీ కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశంతో అందరికీ సహాయం చేస్తున్నాం మేడం. ఆ పథకాలు ఏంటంటే బేటీ పడావ్ బేటీ బచావ్, మరి గ్యాస్ సిలిండర్లు వచ్చేసి మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా గ్యాస్ సిలిండర్ పంపించిండు. అలాగే ఈ మరుగుదొడ్లు ఎవరికైతే లేకుండా ఊళ్ళల్లో వాళ్ళకు అటువంటి వాళ్ళకు పేదలకు మరుగుదొడ్లు కూడా కట్టించేసి వాళ్ళందరికీ కూడా ఆయన పేరు ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇప్పుడు ఎట్లయినా మనకు కావాల్సింది ఏంటంటే బీజేపీ వస్తుంది, బీజేపీ గెలుస్తుంది, కిషన్ రెడ్డి గారిని మేము గెలిపిస్తాం. అత్యధిక మెజారిటీతో ఈ కిషన్ రెడ్డి గారిని మేము గెలిపిస్తాం. మేము ఇక్కడ మీ పేరు? నా పేరు పరమేశ్వరరావు. ఎట్లుండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ప్రతి పార్టీలు ఏమంటారు మేము గెలుస్తామని అనుకుంటారు. మా సిద్ధాంతం మేము కార్యకర్తలు కాబట్టి మా కిషన్ రెడ్డి గారు గెలుస్తారు పక్కా. అందులో మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి నలుమూలలో ఏం చేస్తుండో లేదని ప్రపంచానికి అంతా తెలుసు. భారతదేశంలో బయట ఇంత పెద్ద ఉద్యోగము మన ఉగ్రీవి నడుస్తుంటే పిల్లలకు మన వార్ రోకాంచి మీద ఇండియాకు మన ఇండియన్ పిల్లలను తీసుకొచ్చు. ఆ ఘనత మన మోడీకే దక్కింది. ఈరోజు మోడీ ఎందుకు అంటుందంటే ఈ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ పడలేకుండా ఇచ్చలివిడ కిషన్ రెడ్డి ఏం చేసిండు, ఒక్క పని చేయలేని ఒక ఉదాహరణగా వాడుకుంటూ తప్పితే కిషన్ రెడ్డి చేసిన పనులల్లో మోడీ ఇచ్చిన సదుపాయాలు, లోన్స్, బిల్డింగ్స్ ఎన్నో ఇచ్చిన పథకాలు వీళ్ళు జీరోగా అంటారు. కాబట్టి మాకు దృఢనమ్మకం ఏమంటే రాముని బొమ్మ పెట్టుకొని అడుగుతున్నారు తప్ప ఇంకేం లేదు. 15-50 ఏళ్ళ నుంచి రాముని చేయాలని వచ్చిన తర్వాత రాముని చేసి గుడి కట్టాం. ఈ ప్రజల రాజకీయం అంటే చెడ్డోని మంచోని చెడు. మా పక్కా విశ్వాసం భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి తప్పనిసరి గెలుస్తాడు. ప్రజల్లో ఆ విశ్వాసం ఉన్నది. నా పేరు టి వైద్యనాథ్ అండి. నేను ఇక్కడ నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాను నాంపల్లి కోర్టులో. సో ఇప్పుడు ఎట్లుండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తుంది? ముఖ్యంగా స్థానికంగా ఎట్లుంది ఇక్కడ డెవలప్మెంట్? చూడండి, ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటుందో మొత్తం వన్ సైడ్గా జరుగుతుంది. ఎందుకంటే మోదీ గారి ప్రపంచాన్ని ఏ పార్టీ తట్టుకోలేదు. మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో వారు పనిచేసి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు చూపించుకుంటూ ఈరోజు ఎలక్షన్లో వాళ్ళు వస్తున్నారు. బీజేపీ పార్టీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. సో ఇందాక మనం చూస్తున్నాము గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే మోదీ గారు అధికారంలో వచ్చాక ప్రధానమంత్రి కాగానే మొదటిగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశారు. మహిళలకు జన్ధన్ అకౌంట్ ఏదైతే మహిళలు డబ్బాలలో సేవ్ చేసుకునే డబ్బులను బ్యాంకులో సేవ్ చేసుకునేటట్టు చేశారు. మొన్న కరోనా సమయంలో మహిళలకు అందరి యొక్క అకౌంట్లలో డబ్బులు వేశారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్
మనకందరికీ తెలిసిందే. ఈరోజు ఏదైతే దేశం కరోనా నుంచి కాపాడింది, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కరోనా వచ్చింది, ఇండియా మొత్తం నాశనం అయిపోతుంది, ఇండియాలో అందరికీ ఆహార అలవాటు సరిగా లేవు, అందరూ గలీజ్గా ఉంటారనేసి. కానీ ఈరోజు ఇండియానే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అది ఎవరి నాయకత్వంలో? మోదీ గారి నాయకత్వంలో. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మాట్లాడతారు, రాముని గురించి మాట్లాడతారు, రాముని మందిరం నిర్మించలేరని. ఈరోజు నరేంద్ర మోదీ గారు రామ మందిరం నిర్మించారు. రామ భక్తులకి ఆ రాముని, అయోధ్య రాముని దర్శనం కూడా చేయడానికి భక్తులకు మొత్తం దేశం నుంచి అందరికీ తరలించారు. సో ఇక్కడ ప్రతి యూత్ కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారంటే జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్గా కమ్మని చెప్తున్నారు. మీరు ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా కావాలి. అందుకోసం వాళ్ళకు ముద్రా లోన్స్, ఆత్మనిర్భర్ లోన్స్ కూడా ఇస్తున్నారు. గత 70 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదు. ఈరోజు మోదీ గారు వచ్చారు కాబట్టి ఆయన యొక్క హయాంలోనే మహిళా రక్షణ బిల్లు కూడా పాస్ అయింది. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడి కేసీఆర్ గారు దళితులను సీఎం చేస్తున్నారు, కానీ సీఎం చేయలేదు. కానీ అతను మాత్రం 10 సంవత్సరాలు సీఎం పదవిలో ఉండేసి అవినీతికి పాల్పడి ఈరోజు ఆయన కూతురు లిక్కర్ మాఫియాలో వేసి ఇరుక్కున్నది, ఈరోజు అరెస్ట్ కూడా అయింది. గతంలో మా బీజేపీ పార్టీ ఏదైతే నరేంద్ర మోదీ గారు చాలా మాట్లాడతారు, కవితకి అరెస్ట్ చేయలేదనేసి, ఈరోజు కవిత కూడా అరెస్ట్ అయింది. సో నరేంద్ర మోదీ ఇంకోసారి అధికారం ఇస్తే మన ఏదైతే దేశంలో అవినీతి ఏదైతే ఉందో పూర్తిగా తొలగిస్తారని ఆశిస్తూ యూత్ అందరూ ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేసి ప్రజలందరూ కమలం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. యూత్ కూడా వన్ సైడ్గా ఈరోజు బీజేపీకి ఓటేస్తారు.